భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి 3 జాముల సమయం ఉందమ్మా. 3 జాముల సమయం నుంచి నీ గుమ్మంలో నీ ఇంటి దేవతని నేను నిల్చొని ఉన్నాను బిడ్డ. ఎందుకో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఎందుకు నిలబడి ఉందో తెలుసా తల్లి? నువ్వు బాకీ పడ్డ పూజ ఒకటి ఉందట. అందుకే నీ లైఫ్ సెటిల్ అవ్వలేదట. నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి కన్నీళ్ళన్నిటికీ కూడా అర్జెంటుగా అదేంటో వెంటనే తెలుసుకో బిడ్డ. లేదంటే నీకు తిప్పలు తప్పవు. ఆ దేవత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది, బలి కావాల్సి వస్తుంది. ఎప్పుడో నువ్వు కష్టం వచ్చినప్పుడో, బాధ అనిపించినప్పుడో, అత్యవసర పరిస్థితుల్లోనో అమ్మక ఏదో మొక్కుతూ ఉంటావు. ఆ పూజ బాకీ పడిపోయావంట. అది వెంటనే ఏంటో తెలుసుకొని అమ్మకు అది సమర్పిస్తానని చెప్పి నువ్వు కష్టాలు నీకు తప్పవు తల్లి, జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే అందిస్తారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. తప్పకుండా గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఒక ముఖ్యమైనటువంటి విషయం అమ్మ, ఒక విన్నపం తల్లి. ఈరోజు నేను నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక నిగూఢమైనటువంటి సత్యాన్ని వెల్లడించబోతున్నాను. ఎన్నాళ్ళగానో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ మంచి సమయం ఇదే. ఈ దేవి కృప నీ గడప వరకు వచ్చేసింది బిడ్డ. నువ్వు ఎన్నోసార్లు ఎన్ని ఉన్నా సరే వాటన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టేసి ఈ దుర్గమ్మ చెప్పబోయే ఈ సందేశాన్ని విను. ఎందుకంటే రాబోయే 24 గంటల్లో నీ జీవితం అనేది ఒక ఊహించినటువంటి మలుపు తిరుగుతుంది. ఈ 24 గంటల్లో కూడా అందబోయే ఈ శుభవార్త ఏంటో చెబుతాను. సాక్షాత్తు నీ ఇంటి దేవత, నీ కులదైవం నీ గడప వద్దే ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఇప్పుడు వివరంగా చెప్తాను విను బిడ్డ. ప్రతి మాట కూడా జాగ్రత్తగా విను. నీ జీవితంలో అన్నీ కూడా శుభాలే జరగాలని ఈ దుర్గమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే కాసేపు ఇక్కడ ఆగమంటున్నాను. ఇది నీకు నీ కులదైవానికి సంబంధించినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం. ఆ రహస్యం ఇది నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. మనిషి అన్నాక చిన్న జాతకం పొరపాట్లు అనేటివి చేస్తూనే ఉంటారు. తెలుసో తెలియకో చేస్తూనే ఉంటారు. కొన్ని దైవానికి మొక్కుకొని మర్చిపోతూ ఉంటాం. వాటి వల్ల ఏమవుతుందో తెలుసా? నువ్వు ఆ సమస్య నుంచి, ఆ కష్టం నుంచి బయటపడగానే ఆ మొక్కు గురించి, నువ్వు ఆ పూజ గురించి మర్చిపోతావు. కానీ ఒక్కొక్కసారి నువ్వు అనుకున్న పనులు జరగకుండా ఉండడానికి, కష్టం మీద కష్టం రావటానికి మళ్ళీ ఆ పూజే కారణమవుతుంది. నువ్వు బాకీ పడిపోయావు కదా, మాట ఇచ్చి తప్పుతావా బిడ్డ? అలాంటి మాట ఇచ్చి తప్పొద్దమ్మా. ఏంటో తెలుసా తల్లి? ఎందుకంటే నీకు రాబోయే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో వస్తున్నటువంటి నీ అదృష్టం నీకు సొంతం కావాలి అంటే ఇప్పుడు నేను అడ్డుకుంటున్నటువంటి నువ్వు ఆ బాకీ పడ్డ పూజ ఏంటో తెలుసుకొని దాన్ని వెంటనే చెల్లించు. లేదంటే నీ కులదైవానికి ఒక్కసారి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పు. అప్పుడు కానీ నీ జీవితంలో రాబోతున్నటువంటి, ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఆ అదృష్ట శుభవార్తలు అప్పుడు కానీ నీ జీవితంలో అడుగుపెట్టవు. ఇప్పుడు అందవు కూడా తల్లి. అందుకే ఇంతలా చెప్తున్నాను. కష్టపడే మనస్తత్వం ఉన్న ఒక నిజాయితీ గల వ్యక్తివి నువ్వు గమనించిన ఇన్నాళ్ళు కూడా నువ్వు పడుతున్నటువంటి సంఘర్షణ అంతా ఇంత కాదు. ప్రతిరోజు కూడా ఏదో ఒక ఆశతో నువ్వు తీరా సాయంత్రం అయ్యేసరికి ఏదో ఒక కొత్త సమస్య అనేది ఎదురవ్వటం, ఇదే నీ జీవితం అంతా సరిపోతుంది. నీ పిల్లల సంతోషం కోసం, నీ తల్లిదండ్రుల కలలు నెరవేర్చడం కోసం నువ్వు శ్రమిస్తూనే ఉన్నావు. కానీ
ఎంత ప్రయత్నించినా కూడా అదృష్టం మాత్రం నీకు అందని పండులాగానే ఉంది. అయితే ఇప్పుడు విను, నీ విధిరాతలో ఇప్పుడు నీ ఇంటి దైవం, నీ కులదైవం ఒక అద్భుతమైనటువంటి మార్పు సంభవించేలా చేస్తుంది. అయితే నీ కులదైవం వస్తే అమితంగా అపరిమితంగా ఇస్తుంది తల్లి. సరిగ్గా ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నీ ఇంటి దేవత నీ గడప దగ్గర నిలబడి ఉందమ్మా. నువ్వు ఇన్నాళ్లుగా దేనికోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసావో ఆ క్షణం నీ తలుపు తట్టబోతుంది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఉంది. నువ్వు గనక ఇప్పుడు ఈ ఒక చిన్న తప్పు చేసినా సరే నీ దగ్గరకు వచ్చిన అదృష్టం మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అసలు నువ్వు చేయకూడని ఆ తప్పేంటో తెలుసా? నీ శత్రువుల కోసం నువ్వు పడుతున్నటువంటి పన్నాగాలు అవేంటో తెలుసా? ఇవన్నీ కూడా రహస్యంగా తెలుసుకోవాలి. అందుకే నీ పన్నాగాలు పక్కన పెట్టి చూడు. ఎందుకు చెప్పానంటే అందుకే నేను చెప్పబోయేటువంటి ఈ విషయం నిజంగా నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నీ జీవితంలో గతంలో మునిపెన్నడూ కూడా నువ్వు కని విని ఎరగనటువంటి, కనీసం ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి శుభవార్త నీకు అందబోతుంది. ఇది ఏదో సాదాసీదా విషయం కాదు. వచ్చే 24 గంటల్లో కూడా నీ జీవితంలో మార్చేది ఒక దైవిక ఆశీర్వాదం. నీ విధి చక్రంలో ఎన్నాళ్ళో తర్వాత ఒక అరుదైనటువంటి గ్రహస్థితి ఏర్పడబోతుంది బిడ్డ. నీకు అనుకూలమైన సమయం రాబోతుంది. ఈ దుర్గమ్మ తల్లి నీకు అందించబోతుంది. దీనివల్ల ఇన్నాళ్ళుగా నువ్వు పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఒక్కసారిగా కనుమరుగయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. నువ్వు ఎంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా నీకు ఇంకా నువ్వు బాకీ పడేటువంటి ఆ పూజ గురించి నీకు తెలియదు. ఆ బాకీ పడ్డ పూజ గురించి నీ ఇంటి దైవానికి ఒక్కసారి నువ్వు చెప్పుకొని తప్పైపోయింది, మర్చిపోయాను, క్షమించు అని ఒక్కసారి క్షమాపణ కోరగానే నీ అదృష్టపు వాకిళ్ళు తలుపు తెరుచుకుంటాయి. పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా మారుతాయి. రాబోయే 24 గంటల సమయంలో ఈ 3 పెద్ద తప్పుల జోలికి నువ్వు అస్సలు రాకు. నువ్వు గనక కొంచెం అశ్రద్ధగా ఉన్నా సరే నీ తలుపు తట్టిన అదృష్టం ఒక పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉంది. జాగ్రత్త. ఈ 24 గంటలు కూడా నిన్ను ఒక సామాన్యుడిలాగా అసామాన్యుడిగా మార్చేసే అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది నీ ఇంటి భాగ్యం. నీ ఇంటి భాగ్యద్వారం తెరుచుకునే సమయం. నువ్వు దేనికోసమైతే ఇన్నాళ్ళుగా తపన పడ్డావో, ఎంత కష్టపడినా ఏది దక్కలేదు, ఇప్పుడైతే అదే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తుంది తల్లి. ఇక్కడ నాకు కనిపిస్తున్నటువంటి సంకేతాల ప్రకారం నీ జీవితంలో రాబోయే ఈ మార్పు చూసి నీ కళ్ళల్లో నీళ్లు తిరగటం ఖాయం. కానీ నువ్వు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు బిడ్డ. నీ కన్నీళ్లను తుడవడానికి, కష్టాలను దూరం చేయటానికి వస్తుంది. గత 5 సంవత్సరాలలో నువ్వు అనుభవించినటువంటి నరకం, నువ్వు పడ్డ వేదన అంతా ఇప్పుడు ముగిసిపోతుంది. నువ్వు ఊహించినటువంటి ప్రతి కన్నీటి చుక్క ఇప్పుడు నీ కులదైవం లెక్కలు తేల్చబోతోంది. ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి. అసంపూర్ణంగా మిగిలిన నీ కలలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి. ఇది ఏదో కాదు చెబుతున్నటువంటి మాట కాదు తల్లి. నీ కన్నీళ్లు తుడవడానికి నేను ఇస్తున్నటువంటి ఒక పచ్చి నిజం. నీ జీవితంలో కొత్త ద్వారం ప్రారంభం కాబోతుంది. అది ఏ శక్తి కాబోతుంది అంటే అది ప్రతికూల శక్తి అయినా సరే నీ విజయాన్ని ఆపలేవు తల్లి. ఇప్పుడు నీ సుదీర్ఘమైనటువంటి విజయ యాత్రకి సిద్ధం కావాలి. ఇప్పుడు నీకు రాబోయే సమయం ఒక వరప్రసాదం లాంటిది. విడిచిపెట్టుకోకు బిడ్డ. నువ్వు సరిగ్గా వినియోగించుకుంటే నీ జీవితం మారిపోతుంది. విషయంలోకి వస్తే ముందు నువ్వు మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. నీ ఇంటి దైవం ఎవరో ఒకసారి మనసులో తలుచుకో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు బాకీ పడ్డటువంటి పూజ ఏంటో చెల్లిస్తానని ఇప్పుడే మొక్కుకో. 3 సార్లు భక్తితో తలుచుకో. నువ్వు చేసే ఈ పనిని జీవితంలోకి ప్రతికూల శక్తిని దూరం చేసి నీ కష్టాలను తగ్గించమని నీ కులదైవాన్ని తోడ్పడుతుంది. వచ్చే 24 గంటల్లో నీ జీవితంలో జరగబోయే ప్రతి విషయం కూడా చాలా ఖచ్చితంగా ఉండబోతుంది. ఒక దైవ శక్తి నీ ఇంటి సమస్యలన్నీ దూరం చేయబోతుంది. పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. గత 5 ఏళ్లుగా నువ్వు ఎన్నో చూసావు, ఎంతో పోరాటం చేశావు. ఏదైతే నువ్వు పని మొదలు పెట్టావో ఏదో ఒక అడ్డంకి రావటం, అక్కడితో ఆ పని ఆగిపోవటం నీకు అలవాటైపోయింది కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. వచ్చే 24 గంటలు నీ జీవితంలో ఒక కొత్త నాంది పలకబోతుంది. నీ అదృష్టం నీకు ఇన్నాళ్ళు ఇవ్వని ఒక గొప్ప అవకాశాన్ని ఇప్పుడు నీ ముందుకు తీసుకురాబోతుంది. నీ అదృష్టంలో లేనివి ఇప్పుడు నీ సొంతం కాబోతున్నాయి బిడ్డ. నువ్వు పడేటువంటి కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్ళు రాలేదు కదా. కానీ ఇప్పుడు నీ తలరాత దిశ మారుతోంది.
ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ జరుగుతాయి, పరుగులు పెడతాయి. నువ్వు కింద నుంచి ఒక్కసారి ఆకాశం ఎత్తుకు ఎదిగే సమయం ఆసన్నమైంది. కానీ ఇక్కడే నువ్వు ఒక ముఖ్యమైనటువంటి విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో ఈ సంతోషాలు రావటం మొదలవ్వగానే నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక వ్యక్తి పుట్టుకొస్తాడు. ఆ వ్యక్తి ఎవరో బయట వ్యక్తి వారు కాదు తల్లి, నీ ఇంటికి చాలా దగ్గర వారే. నీ ముఖంలో నవ్వు కనిపిస్తే లోపల కుళ్ళిపోయే మనుషులు కొందరు ఉన్నారమ్మా. నీ సంతోషాన్ని చూసి అసూయపడేటువంటి వారి నుంచి నిన్ను ఎలా కాపాడుకోవాలో ఇక్కడ నేను చెప్పబోతున్నాను. చివరిలో ఒక అద్భుతమైనటువంటి ఉపాయం నువ్వు పాటిస్తే గనక నీ శత్రువులు ఎన్ని కుట్రలు చేసినా సరే నీ తల వెంట్రుక కూడా తాకలేరు తల్లి. అందుకే చెప్పాను కదా, ఈ సందేశాన్ని మధ్యలో వదలకు. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలకు, నువ్వు చేసినటువంటి త్యాగాలకు నీ కులదైవం ప్రతిఫలం ఇచ్చేటువంటి రోజు రానే వచ్చేసింది బిడ్డ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నీ లక్ష్యానికి దగ్గరగా ఉన్న నీ జీవితంలో అసలైనటువంటి సంతోషాలు ప్రవేశించే సమయం వచ్చేసింది. దీనిని పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను తల్లి. నేను ఏదైనా ఒక విషయం పూర్తి నమ్మకంతో చెప్పాను అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అది నీకు తెలుసు కదా. రాబోయే 24 గంటల్లో నీకు కొన్ని సత్యాలు అనుభవంలోకి వస్తాయి. అవి నీ మనసుని కదిలిస్తాయి. నువ్వు తేలిగ్గా తీసుకో ఆ మాటల్ని. ఈరోజు నేను నీకు ఇస్తున్న ఈ సందేశం నీకొక సంజీవని లాంటిది. గాయపడిన వ్యక్తికి సంజీవని ఎలా అయితే కొత్త ప్రాణం పోస్తుందో ఆ జ్ఞానం నీ బాధను అలాగే దూరం చేస్తుంది. ఇది ఒక లోతైనటువంటి రహస్యం. నీ సొంత మనుషుల దగ్గర కూడా పంచుకోవద్దు. ఎందుకంటే నీ చుట్టూ ఉండేవారే నీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా కొందరు వ్యక్తులు రహస్యంగా నీ మీద నెగిటివ్లు చేస్తున్నారు, కిందికి లాగాలని చూస్తున్నారు. కానీ అవేమీ కూడా పని చేయకుండా ఒకవైపు నీ కులదేవత, నీ ఇంటి దేవత నిన్ను కాపాడుతూనే వస్తుంది. కానీ నువ్వు వస్తున్నటువంటి ఆ కులదైవాన్ని నువ్వు మర్చిపోయావు. ఏదో పూజి బాకీ పడ్డావట. మరి ఇప్పుడు నువ్వు బాకీ పడ్డ ఆ పూజ ఏంటో ఇప్పటికైనా తెలుసుకొని చెల్లించు బిడ్డ. ఎందుకంటే నీ ఇంటి దైవం 3 జాముల నుంచి నీ గుమ్మంలో నిలబడి ఉంది. ఏదైనా చూస్తోంది. ఇప్పటికైనా గుర్తు చేసుకో. గుర్తు రాలేదు అంటే ఒక్కసారి నాకు గుర్తు రావటం లేదు, నా అంతా నీదే భారం అంటూ క్షమాపణలు చెప్పుకో. ఖచ్చితంగా నీ ఇంటి కులదైవం, నీ దైవం నిన్ను క్షమిస్తుంది, కరికనిస్తుంది. నీ ఇంట్లోని కష్టాలను తీరుస్తుంది. నీకు రాజయోగం, అదృష్టం పట్టేలా చేస్తుంది. నీ ఇంటి దైవం అంటే ఒక తల్లిలా, ఒక తండ్రిలా బిడ్డలు, తల్లులు చేసే తప్పునన్నింటినీ కూడా వెంటనే అమ్మ మనసు కరిగిపోయి క్షమిస్తుంది కదా. ఈ దుర్గమ్మలాగా నిన్ను అన్నీ క్షమించేస్తుంది కదా. 2 చేతులు జోడించి ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ ఇంటి దైవానికి నమస్కారం చేసుకో. ఒక్కసారి తలుచుకో బిడ్డ. క్షమాపణలు చెప్పుకొని నీ జీవితం మార్చి ఈ దుర్గమ్మని చూపిస్తాను. ఈ దుర్గమ్మ మీద నీకు అంతా నమ్మకంతో ఉండు తల్లి. నీకు మంచే జరుగుతుంది. దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.